రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర మనతోటి అలహరి సుధాకర్ గారు ఉన్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కావల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుధాకర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి సో మొత్తానికి ఒక బలమైన ప్లాట్ఫామ్ ప్రతి పార్టీకి ఏదో ఒక జిల్లా ఖచ్చితంగా పలానా జిల్లాలో పలానా పార్టీకి ఒక బలమైన బేస్ ఉంది అనేది మొదటి నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ సో ఇప్పుడు జనసేన పార్టీకి ఆనాడు ప్రజారాజ్యమైనా ఈరోజు జనసేన అయినా కూడా గోదావరి జిల్లాలే బలమైనటువంటి కంచుకోటలు 2019లో జనసేన దారుణంగా ఓటమి చవి చూసినప్పటికీ కూడా గోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో 30,000 మినిమం 30,000 తగ్గకుండా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు దాదాపు సగానికి పైగా ఉన్న పరిస్థితి ఉంది సో ఏ మేరకు ఈ జిల్లాలను కంచుకోటగా చేసుకొని జనసేన అధినేత మరి రాజకీయం చేసే అవకాశం ఉంటుంది సార్ నమస్కారం అండి ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకు TV9 ప్రైమ్ 9 ప్రేక్షకులకి మా దాసరి రాము గారికి పెద్దిరెడ్డి గారికి రవికిరణ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి ముఖ్యంగా ఈరోజు మీరు చూశారు పిఠాపురంలో జరిగిన భారీ సభ ఇప్పుడే ముగిసింది ముఖ్యంగా ఎక్కడ మనం బలంగా ఉన్నామో అక్కడి నుంచే మొదలు పెట్టమన్నారండి ఈ మార్కెటింగ్లో ఎయిడాస్ అనే ఒక థియరీ ఉంటుంది అటెన్షను ఇంట్రెస్టు డిజైరు యాక్షను సాటిస్ఫాక్షన్ అనేది మనకి అటెన్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ మనకి ఎక్కడ పవర్ ఉంటుందో ఎక్కడ మనల్ని యాక్సెప్ట్ చేస్తారో అక్కడే మనం కాన్సన్ట్రేషన్ చేయాలనేది ఒక సిస్టమ్ ఉంది అందుకని మీరు ముందటి నుంచి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది కానీ ఎక్కువ టికెట్లు తీసుకుంది కానీ గోదావరి జిల్లాలోనే ఎందుకంటే మాకు బలం ఎక్కడుందో అక్కడే మేము ముందు నిలబడాలి కాబట్టి ఎంత తగ్గి మేము 21 టికెట్లు తీసుకున్నా కానీ స్ట్రైకింగ్ రేటు 100% స్ట్రైక్ రేట్ ఉంది మాకు కానీ ఈరోజు గోదావరి జిల్లాలో ఇప్పటికీ ఒక దగ్గర నుంచి ఇప్పుడు విశ్లేషకులు గారు చెప్పారు రవికిరణ్ గారు చెప్పారు ఒక దగ్గర ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో అక్కడి నుంచే మొదలుపెట్టి వేరే ప్రదేశాలకి చిన్నగా వ్యాప్తి చెందాల్సిన అవసరం మనకుంది కాబట్టి మీరు చూస్తే మన మా నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి గోదావరి జిల్లాలో మినిస్టర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆల్రెడీ ఇంకొక మినిస్టర్ కూడా అదే గోదావరి జిల్లాకి సంబంధించిన వ్యక్తి అక్కడే ఉండటం గోదావరి జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా పెరగటం కూడా మీరు చూస్తే గోదావరి జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే కాకినాడ చుట్టుపక్కల ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యేల మీద అది కాదండి ఇప్పుడు కాకినాడ గారి మీద కాన్సన్ట్రేషన్ తోటి నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ వెళ్ళారని రకరకాల పబ్లిక్ అంటే ఆయన వేరే శాఖలోకి వెళ్ళి ఏలిపెట్టి ద్వారంపూడి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు తెలుసుకుంటారు అదేవిధంగా మీరు చూస్తే ఆయన తీసుకున్న తర్వాత వెంటనే తెనాల్లో కూడా వెంటనే అతను ఎమ్మెల్యే మినిస్టర్ రాకముందు కూడా తెనాల్లో వాళ్ళ మున్సిపల్ నల్లాలు అయితేనేమి ఏమైతేనేమి తీయటం జరిగింది మొట్టమొదటిసారికి తెనాల్లో కూడా గోడౌన్లు పర్యవేక్షించి చెక్ చేసి అక్కడ వెయిట్ డిఫరెన్స్ వస్తే వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో నార్మల్గా వెళ్ళే విజిట్లో కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది ఒక మినిస్టర్ హోదాలో వెళ్ళారు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అన్ని కోట్ల ధాన్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆశ్చర్యకరమైన విషయం కదండి దాని మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు ద్వారంపూడి గారు చేస్తున్న సంగతి తెలిసిందే అతని మీద కక్ష సాధించాలంటే ఒక్కసారిగా అందరు మినిస్టర్లు అక్కడ పడాల్సిందే తొడగొట్టారు ఓడించి పంపించేస్తాను ద్వారంపూడి మీద కూడా తొడగొట్టారు ద్వారంపూడి గారు ఈ రోజుతో మీకు అంతం మొదలైపోయింది కళ్యాణ్ గారు చెప్పారు కానీ అది ఎలక్షన్లో భాగంగా చెప్పడమే తప్ప అదేదో కక్ష సాధింపు చర్యలు లాగా ఏమి ఉండవండి ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు యద్భావం తద్భావత్ అనేసి ఎప్పుడు దోచుకోవడం చూస్తే మాత్రం దాచుకోవడం కుదరదు ఈ ప్రభుత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కువగా సీట్లు మేము తీసుకుంది అక్కడే మోర్ దెన్ 11 అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొత్తం గోదావరి జిల్లాల్లో జనసేన తరపున అత్యధిక మెజారిటీతో మళ్ళీ నేను చెప్తున్నాను ఈ విధమైన మెజారిటీ మళ్ళీ నా భూతో నా భవిష్యత్తు మళ్ళీ వస్తుందని కూడా నేను అనుకోను ఇంత మెజారిటీ కాకపోతే చిన్నగా రాబోయే రోజుల్లో ఇందాకే మీటింగ్లో నేను చూశానండి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఏ కార్యక్రమాలు చేయదలుచుకున్నారో చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రోడ్లు అయితేనేమి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి ఏదైతేనేమి తర్వాత సముద్రపు కోతకి గురవుతున్న దాన్ని బ్యూటిఫుల్ కారిడార్గా తయారు చేస్తానని అయితేనేమి కానీ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట వరుసగా చెప్పే మాటలు కాదండి మీరు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తారు నాకు డౌట్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు మీ తాతని ఏ విధంగా బేడీలేసి అప్పుడు ప్రభుత్వాలు నడిపించాయో నిన్ను కూడా బేడీలేసి నడిపిస్తా అన్నారు ఇప్పుడు అదేమన్నా అంటే అదే సినిమా చెప్పించేస్తారన్నారు కాబట్టి నేను అడిగాను మిమ్మల్ని అంటే ఇప్పుడు అది ఫ్లోలో ఒక
డైలాగ్ చెప్పడం కానీ నిజంగా ఈయనేం పోలీసు హోమ్ డిపార్ట్మెంట్ కాదు, ఈయనేం కానిస్టేబుల్ కాదు, పోలీసు సిఐ ఎస్ఐ డిఎస్పీ కాదు జైలు పట్టుకు రాకపోవడానికి. లాకపోయే విధంగా అతను చేసుకున్న కర్మని అతను అనుభవించక తప్పదు. కాబట్టి అతని చర్య ఇందాక అన్నట్టు మీరే అన్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని. నేను కూడా అదే అంటున్నాను, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అక్రమ కట్టడాలు కట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా వైకాపా కానే కాదండి, ఎవరైనా కానీ ఏ విధమైనా కానీ ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు ఆ ప్రస్తుతం వచ్చిన దీన్ని బట్టి కంప్లైంట్ని బట్టి అక్కడ జరుగుతుందని బట్టి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకునే చర్యలే తప్ప ఇది మీద కూర్చొని అనేసి కూర్చునే విధంగా ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తే గెలిచిన తర్వాత కక్ష సాధింపు చర్యలు తీసుకోము అని కూడా పర్టికులర్గా చెప్పడం జరిగింది. మీరు కావాలంటే పాత గెలిచిన వెంటనే చెప్పడం జరిగింది. మనం కక్ష చర్యలు తీసుకోవడం కాదు చట్టపరంగా, కానీ వాళ్ళు శిక్షార్హులు ఎవరిని ఉంటే శిక్ష అనుభవిస్తారనేసి అన్నారే తప్ప పక్ష చర్యలు తీసుకుదలుచుకుంటే ఇప్పుడే మొదలు పెట్టేసేవాళ్ళు కదండి. అందరినీ తీసుకెళ్లి జైలు గేయటం కేసులు పెట్టడం అన్నీ చేసేవాళ్ళు, అవన్నీ చేయట్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం వాళ్ళు చేసుకున్న అదృష్టం అండి నిజంగా. ఇంకా ఇందాక ఎవరో 3 ఎకరాలు భూమి కొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చానన్నారు. అంటే ఇంకా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం పులివెందుల, చంద్రబాబు నాయుడు గారు ఏదంటే కుప్పం, ఇంకా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఏదంటే పిఠాపురం. ఫిక్స్ అయిపోవచ్చా సార్? అంటే పర్మనెంట్ పిఠాపురం వాళ్ళకి ప్రామిస్ చేశారు కదండి. ఆయన చెప్పారు దత్త సంప్రదాయాన్ని నేను నమ్ముతాను, దత్తాత్రేయ స్వామిని నమ్ముతాను అంటారు. మా దృష్టిలో ఆయన దత్త సంప్రదాయాన్ని నమ్మి దత్తాత్రేయ స్వామి దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు మాత్రం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళు అవుతారండి. దాన్ని మాత్రం ఒక రోల్ మోడల్గా ఒక మోడల్గా చూపించడానికి ఫ్యూచర్లో పిఠాపురం అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఇలా చేసుకోవాలి అనే విధంగా ఆల్ ఇండియా ఇక్కడే కాదు మొత్తం భారతదేశం మొత్తంలో కూడా చేయించగల కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే ఇంకొకటి సుధాకర్ గారు, అక్కడి నుంచి ఆ బేసు ఏ మేరకు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, మీరు నెల్లూరు జిల్లా, సో అసలు మీ జిల్లాలో మీరు సీట్లే తీసుకోలేదు, మీరు కూడా ట్రై చేసినట్టున్నారు టికెట్, అసలు మీ జిల్లా 0, ఎవరికి టికెట్ ఇవ్వలేదు, ప్రకాశం జిల్లా 0. సో మరి అక్కడ వరకు కనీసం వచ్చే ఎలక్షన్స్కి ఎంతో కొంత పోటీ చేసి, అంటే పొత్తులో ఉంటే మరి కొన్ని మీరు త్యాగం చేయాలి, కొన్ని వారు త్యాగం చేయాలి, ఇండివిజువల్గా అయితే ఎవరి సీట్లు వాళ్ళే అనుకోండి. అంటే ఏ మేరకు మీ వరకు బలపడే పరిస్థితి ఉంది అక్కడి నుంచి? డెఫినెట్గా అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా కలిసి నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా రాజకీయంగా కూడా ఈ మినిస్ట్రీ తీసుకోవటం దాని గురించి దాంట్లో ఉన్న డెప్త్గా పనిచేసి ప్రజల కోసం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గ వారిగా అతను సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. త్వరలో నెల్లూరు జిల్లాను కూడా బలోపేతం చేస్తారు. ప్రకాశం జిల్లాలో కూడా తీసుకోలేదండి ఎమ్మెల్యే టికెట్ కూడా. అవును, అదే తీసుకోలేదు. ఓన్లీ ఒక గుంటూరులో నాదెండ్ల మనోహర్ గారు, గుంటూరు, కృష్ణా జిల్లాలో అవనగడ్డ. అయితే ఈ జిల్లాలో కూడా రాయలసీమలో ముందే చెప్పారు మాకు, మేము ఎందుకంటే తగ్గాం గట్టిగా గ్యారంటీగా అని కాదు, మాకు కూడా తగ్గాల్సి వచ్చింది, మేము కూడా ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిసిషన్కి మేము శిరసా వహించి అత్యధిక మెజార్టీతో రికార్డ్ బ్రేక్ చేసాం. ఎక్కడ పోయినా మా కాన్స్టిట్యున్సీలో కూడా జనసేన మీ వాడు కింగ్ రా బాబు అంటున్నారు మమ్మల్ని. కాబట్టి మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. దీన్నే ముందుకు తీసుకొని అది ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే నెల్లూరు జిల్లా మొత్తంలో కావిలు ఒకటే చూస్తున్నామన్న దృష్టిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా చేస్తారండి. పార్టీ బలోపేతానికే గ్రామ స్థాయిలో ఉన్న మినిస్ట్రీ కూడా తీసుకోవడం జరిగింది. అది మాకు ఎంతో ఫెచ్చింగ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను.